దాల్ తిరువడిగళే శరణం. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. చూస్తూ ఉండగానే మనం ఈరోజు 11వ రోజులోకి వచ్చేసాం. ధనుర్మాసంలోని 11వ రోజు. ఇది నేను గోదాదేవికి ఈ రోజున విశేషించి ఏకాదశి సందర్భంగా, మార్గశిర లక్ష్మి వారం సందర్భంగా చేసుకున్నటువంటి అభిషేకము, పూజ. ఈరోజు పాసురం గురించని తెలుసుకుందాం. கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளையச் சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோப்பலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வனும் நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசா செல்வ பெண்டாட்டே நீயத்துக்கு రంగం పొరులేలో రెంబావాయ్. ఇక్కడ ఈ గోపిక ఎటువంటి గోపిక అనిసనంటే చాలా అందమైన గోపిక. అందము అనిసనంటే బాహ్య సౌందర్యం అని కాదు, అంత సౌందర్యము. అన్ని విషయములందు అన్ని విధములందు కూడా శ్రీకృష్ణునితోటి సరిసమానమైన ఒక గోపికామణిని ఈ 11వ పాసురంలోని గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుతున్నారు. శ్రీకృష్ణుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్యుడు, ఆదరణీయుడు. అట్లే ఈ గోపిక కూడా ఎంతో విశేషమైనటువంటి గోపిక. శ్రీకృష్ణుడితోటి సమానముగా ఆరాధ్యురాలన్నమాట. ఎందుకంటే ఈమె తాను చేసే పనులు, పలికే పలుకులు అన్నీ కూడా భగవత్ కైంకర్యంగాను, భగవత్ ఆరాధనగాను ఉండాలని భావిస్తూ ఆచరించేటటువంటి గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్ వరం కానిది ఏది ఉండరాదు అనేటటువంటిది ఆమె భావన. అందువలన ఈమె భావానికి తగినట్లుగా భగవత్ చింతనలోనే ఉండడం ఎప్పుడూ ఈవిడికి అలాగా భగవంతుడి దీనిలోనే ఉంటుందన్నమాట. ఈవిడ కంటి రెప్పపాటు కూడా గోవిందుని ఎడబాటును సహించలేదుట ఈవిడ. ఎందుకంటే పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులు ఎప్పుడు కూడా తమని ఒక నాయికగా, భగవంతుణ్ణి ఒక నాయకుడిగా, అంటే మనం మామూలుగా చెప్పుకోవాలి అంటే ఒక హీరో, ఈవిడ ఒక హీరోయిన్ అయితే శ్రీకృష్ణ పరమాత్మ హీరోలాగా అనమాట. అలాగా భావిస్తూ ఉంటారు. భగవంతునిపై వాళ్ళకుండే భక్తి, జ్ఞానము, వాళ్ళ సౌందర్యం. ఒక స్త్రీ యొక్క సౌందర్యము ఆమె యొక్క బాహ్య సౌందర్యంలోనో, ఆమె వేసుకున్న అలంకరణలోనో ఉండదు. కేవలం భగవంతుడి మీద ఉన్న భక్తిలోనే వాళ్ళ యొక్క సౌందర్యం ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా భగవంతుని భావిస్తూ అన్ని పనులు కూడా భగవత్ సంబంధంగానే ఉంటే అలాంటి సౌందర్యానికి భగవంతుడు వశమైపోతాడనమాట. అలాంటిది ఈ గోపబాలికది. అటువంటి దివ్యమైన సౌందర్యం కలదు. ఆవిడ గొప్ప వంశానికి చెందినటువంటిది. చాలా పాడి సంపద గల వంశంలో పుట్టింది ఈ గోపబాలిక. భగవత్ సేవా సంపద గొప్పగా కలిగినది కాబట్టి ఈవిడని తీసుకుని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఈ ఆండాళ్ తల్లి ఇవాల్టి గొప్ప బాలికను లేపుతోందనమాట. కత్తుకరవై అంటే ఏంటి? దూడలకు పాలిచ్చే. దూడలు అంటే ఎలాంటి దూడలు? బాగా లేత దూడలు, లేగ దూడలు అంటాం కదా. అంటే ఏంటి? అవి ఒక ఏడాది వయస్సు లోపలే ఉంటాయి అన్నమాట. తక్కువ వయస్సుతోటి ఉంటాయి. అటువంటి ఏడాది వయస్సు గల లేగదూడలకి కన్నంగల్ అంటే అటువంటి లేగదూడలు ఒక గుంపులుగా ఉన్నాయనుకోండి. వాళ్ళ తల్లులు ఎంత గుంపులుగా ఉంటాయి? అటువంటి లేగదూడల గుంపులకు తల్లులుగా ఉన్నటువంటి ఆవులు, ఆ సంవత్సరం లోపల ఉండేటటువంటి లేగదూడల యొక్క తల్లులు, గోమాతలు, వాటి యొక్క పొదుగు ఎలా ఉంటుందంటే చాలా బలిష్టంగా, చాలా ఎక్కువ పాలనిచ్చేటటువంటి విధంగా ఉంటుంది. అంటే ఆ పాలని పితకడానికే ఒక 2-3 గంటలు పట్టేస్తుంది అనమాట. అంటే అంత ఓపిక ఉండాలి. అటువంటి చాలా బలిష్టమైన పొదుగు కలిగినటువంటి ఆవు పాలన పితకడంలోని వీళ్ళ ఈ గోపిక యొక్క కుటుంబీకులందరూ కూడా నేర్పరులు అన్నమాట. అంతటి చాలా టాలెంట్, గొప్ప నైపుణ్యం ఉన్నవారు, అంత ఓపిక ఉన్న
కలిగిన వారనమాట వాళ్ళు. సెత్తార్ తిరల్ అరియా, శత్రువుల బలం నశించేటట్టుగా చెండ్రు చెయ్యం, వాళ్ళ ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదమును అణచగలిగేవారు. అంటే అంతటి బాహు సౌందర్యం కలిగినటువంటి వారనమాట. అంతటి బాహు సౌందర్యం కలిగిన, భుజబలం కలిగినటువంటి వాళ్ళు. కుత్తం ఒండ్రిల్లాద కోవలరదుం, అసలు ఏ పాపము తెలిగినటువంటి వారు, ఏ పాపము అంటనట్టి వారు. ఎలా అండి, అలా ఎలా పాపాలు చేయకుండా ఉంటారంటే, ఏది చేసినా సరే ఇదంతా కూడా మేము చేసేది శ్రీకృష్ణుని కోసమే అనేటటువంటి భావనతోటి వాళ్ళు చేస్తున్నారు. ఇంకప్పుడు అవి పాపాలు ఎందుకు అవుతాయి? వాళ్ళు ఎందుకు పాపాలు చేస్తారు? ఎప్పుడైతే మనము భగవత్ పూజ కోసం, భగవత్ సేవ కోసం చేస్తున్న దాంట్లో ఏ ఒక్క దోషమైనా చేస్తామా? ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా ఉంటాం కదా, అలా అన్నమాట. ఇక శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన పొర్కొడియే, అంటే ఓ బంగారు తీగ అని పిలుస్తున్నారు ఈవిడికి. ఎందుకు బంగారు తీగ అని పిలిచారు? అసలు మామూలుగా తీగలు అంటే ఏంటి, మనకి మల్లె తీగ, జాజి తీగ, ఇవన్నీ ఒక ఆధారాన్ని పట్టుకుని ఉంటాయి కదా. మనం ఏదైనా ఆ గోళంలోని ఒక కర్రను పాతుతాం, దానికి ఈ తీగని ఆధారం చేస్తాం. అప్పుడు ఆ కర్రను ఆధారంగా చేసుకుని ఈ తీగ పాకి మొత్తం పందిరిలాగా అల్లుతుంది. అలాగా ఈవిడ శ్రీకృష్ణుడు అనేటటువంటి ఆధారాన్ని చేసుకుని ఉంది ఈ గోపిక. అలా చేసుకుని పాకుతోంది. అందుకని ఓ బంగారు తీగ అని పిలిచారు. శరీరంలోని ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యము అంటారు. అదే సామూహికంగా మొత్తం పాదముల నుండి కేశముల వరకు పూర్తిగా సౌందర్యాన్ని ఉంటే ఇంక దాన్ని ఏమంటారు? లావణ్యము అంటారు. మరి ఆమె యొక్క లావణ్యాన్ని, అంటే ఈ గోపిక యొక్క లావణ్యాన్ని ఆండాళ్ళ తల్లి ఇలా వర్ణిస్తోంది. ఏమని? పుత్తరవల్గుల్, తన పుట్టలోని ఒక పాము ఉందనుకోండి, ఆ పాము ఎలా ఉంటుంది? ఎటువంటి భయం లేకుండా చక్కగా చుట్ట కట్టుకుని ఉండి ఒక పడగ లేపి ఒక పాములాగా అంత అందంగా ఉండిట ఈవిడ. పునమయిలే, ఏ భయము లేని తన వనంలోని పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలిదానా అని పిలుస్తున్నారు. అంటే అసలు అక్కడ అడవిలోని ఏ క్రూర జంతువులు లేవనుకోండి, అక్కడ ఏ భయము ఉండదు. అప్పుడు ఆ నెమలి ఎంత చక్కగా నాట్యం ఆడుతుంది. అలా ఉందట. పోదరాయ్ రావమ్మ, మేమందరం కూడా నీ వెంట నడుస్తాము. సుత్తత్తు తోరిమార్ ఎల్లారం వందు, ఈ చుట్టూ ఉండే చెలికత్తలందరూ కూడా వచ్చి నిన్ ముత్తం పుగందు, నీ ముంగిట ప్రవేశించి నీ ఇంటి దగ్గరికి వచ్చి ముగిల్ వన్నన్ పేర్పాడా, నీలమేఘశ్యామని పేరు పాడుతున్నాము. ఎందుకు నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాము అంటే, నెమలి ఎప్పుడండి ఆడుతుంది? ఎప్పుడైతే మేఘాలన్నీ కమ్మేసి ఇంకా వర్షం వస్తుంది అన్నట్లుగా ఉంటే కదా నెమలి ఆడుతుంది. అటువంటి మేఘముల వర్ణములో ఉన్నటువంటి నీలమేఘశ్యాముని దగ్గరికి మేము వెళ్తున్నాము, నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాము. కాబట్టి నువ్వు ఆ నెమలి ఎలా అయితే నీలిమేఘాన్ని చూసి పరిగెత్తుకుని వస్తుందో, అలా మేము ఈ నీలిమేఘశ్యాముని మేము కీర్తిస్తుంటే నువ్వు కూడా వస్తావు కదా అని అనుకుంటున్నావమ్మా. కానీ సిత్తాదే, అసలు ఉలుకు లేదు, పేసాదే, పలుకు లేదు. ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావేంటమ్మా? సెల్వపెండాటి అని పిలుస్తున్నారు. అంటే ఏంటి? సెల్వపెండాటి, ఓ సంపన్నురాలా. ఎందుకు ఆ సంపన్నము? వాళ్ళ ఇంట్లో అంత బలిష్టమైన ఆవులు అన్నన్ని పాలిస్తూ ఉంటే వాళ్ళు ఎంత సంపన్నులై ఉంటారు. అందుకని ఏమమ్మా నీకు నీ ఎత్తుక్కు రంగం పొరుల్, ఏమమ్మా నీకంత ఐశ్వర్యం ఉందని సరే నువ్వేమైనా మదమెక్కి ఉన్నావా? గర్వంతో ఉన్నావా? లేకపోతే నువ్వు ఎందుకు పడుకుని ఉంటావు? నువ్వు కూడా శ్రీకృష్ణుని కోసం అని పరిగెత్తుకుని వస్తావు కదా, ఐశ్వర్యం ఉందని నీకేమైనా మదమా అమ్మా అంటూ ఆ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను ఈ ఆండాళ్ళ తల్లి నిద్ర లేపుతోందనమాట. మళ్ళీ ఒక్కసారి ఈ పాసురం గురించి అని తెలుసుకుందాం. కత్తు కరవై కణంగల్ పలకరందు సెత్తార్ తిరల్ అరియ చెండ్రు செருச்செய்யும் குத்தம் ஒன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோரிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகம்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருளேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். அன்றி புவுல கமலந்தாய் அடி போற்றி, சென்றங்கும் தன்று லங்கை செத்தாய் திரள் போற்றி,
போன்ற சகடமுதைத்தாய் புகழ் போற்றி கன்று குடிலா வெறிந்தாய் கழல் போற்றி குன்று குடையா வெடித்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் இந்து யாம் நந்தோம் இரங்கேலோரெம்பாவாய். சித்தும் சிறு காலே வந்துன்னைச் சேவித்துன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தமை துண்ணம் குலத்தினல் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வா நன்று கான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே ஏவாம் உனக்கே நாம் ஆட்சியாம் மத்தை நம் காமங்கள் மாத்தேலோரெம்பாவாய். கர்க்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்ட்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். ஸ்ரீ கோதாரங்கநாதஸ்வாமின்யை நமः. ஆண்டாள் திருவடிகளே சரணம்.